అందరూ నన్ను గురూజీ అంటారు. కానీ క్షమించండి. నేను ఒప్పుకోలేను. నన్ను గురువుని చేయకండి. నేను మీ సోదరుడిని లేదా స్నేహితుడిని. ఈ ఆలోచనల గురించి మా గురుదేవులు చెప్తుండేవారు. నేను కూడా వారిని ఇదే ప్రశ్న అడిగినప్పుడు వారు నాకు ఈ సమాధానం ఇచ్చారు. కళ్ళు చేసే పనేమిటి? చూడడం. ముక్కు పని వాసన చూడటం. చెవుల పని వినడం. मस्तिष्क मन का है विचार करना। మనసు పని ఆలోచించడం. దానిని ఆలోచించనివ్వండి, ఆపవద్దు. మనసు యొక్క స్థితి సహజంగానే ఆలోచన చేయడం. हम उसको ऐसे ट्रेन करते हैं कि ధ్యానం ద్వారా మనం మనసుకు మనకు అవసరమైన వాటిని ఆలోచించేలా నెమ్మదిగా శిక్షణనిస్తాం. మనం ప్రాణాహుతి ద్వారా ధ్యానం చేసినప్పుడు ఈ ఆలోచనల ప్రభావం చాలా విభిన్నంగా ఉంటుంది. మీరు చెప్పినది సరైనదే. ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కానీ ఆలోచనలను అధిగమించడాన్ని ధ్యాన స్థితి అంటాము. ఈ హార్ట్ఫుల్నెస్లో ప్రాణాహుతి ద్వారా ధ్యానం చేసినప్పుడు ధ్యాన స్థితి సహజంగా తనంతట తానుగా సంభవిస్తుంది. మీరు పోల్చి చూసుకోండి. మీరు 5 రోజులు ప్రాణాహుతి లేకుండా ధ్యానించండి. మొదట మీరు 5 రోజులు ప్రాణాహుతి లేకుండా ధ్యానించండి. తరువాత కేవలం 2 రోజులు రోజూ అరగంట పాటు ప్రాణాహుతి సహాయంతో ధ్యానించండి. ప్రాణాహుతి వలన మానసిక స్థితిలో ఎంత మార్పు వస్తుందో మీకు మీరే గమనించండి. కావాలంటే మీరందరూ ఢిల్లీలో ఉన్నారు కదా, నేను మా ప్రశిక్షకులను మీ ఆఫీసుకు వచ్చేలా ఏర్పాటు చేస్తాను. లేదా మీరు ప్రశిక్షకుని ఇంటికి దగ్గరలో ఉంటే అక్కడకు లేదా మా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ధ్యానించండి. మీలో ఏం మార్పు కలుగుతుందో గమనించండి. మొదటి ధ్యాన సెషన్లో తక్షణమే మీలో మార్పు కలుగుతుంది. మొదటి సెషన్లోనే మీరు అవును, నాకు ధ్యానంలో ఇటువంటి అనుభూతి జీవితంలో ఎప్పుడూ కలుగలేదు అని భావిస్తారు. నేను మీకు ఈ హామీ ఇస్తున్నాను. రెండవ విషయం ఏమిటంటే, మా మాస్టర్ తనని ఎవరైనా దీనికోసం మీరు ఎంత రుసుము వసూలు చేస్తారు అని అడిగినప్పుడు ఇలా చెప్తుంటారు. ఇదే ముఖ్యమైన విషయం. ఇప్పటి వరకు నన్ను ఎవరూ అడగలేదు, కమలేష్ భాయ్ మీరు చాలా చెప్తూ ఉంటారు, కానీ దీని వెనుక గల రహస్యం ఏమిటి? మీకు ఎంత లభిస్తుంది అని. అప్పుడు నేను వారిని మీరెంత ఇవ్వదలుచుకున్నారు అని అడుగుతాను. మీరు డబ్బుతో బ్రహ్మ విద్య కొనాలని అనుకుంటున్నారా? ఒకవేళ డబ్బుతో బ్రహ్మ విద్య నేర్చుకోగలిగితే ఇక బ్రహ్మ విద్య అవసరం ఏమిటి? కొనుక్కోండి చూద్దాం. కాబట్టి కొన్ని విద్యలు ఎలాంటివంటే వాటికి వెలకట్టలేం. మా గురువుగారు బ్రహ్మ విద్యను అమ్మడం అంటే ఈశ్వరుని అవమానించడమే అని చెప్పేవారు. దానికి ఎటువంటి రుసుము ఉండదు. ఈ రోజుల్లో నీళ్ల బాటిల్ను మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. కానీ గాలి ఉంది, అది ప్రాణంతో సమానం. అలాగే ప్రాణాహుతి. వీటికి ఎటువంటి రుసుము ఉండదు. కానీ అవి లేకుండా మనం జీవించలేము.